హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుకాముందులు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశీ పారాయణంనకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చెయ్య తలపెట్టి తిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలి అయినను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి అందు ఏమీయూ పనిచెయ్యలేదు. నన్ను విపత్తు నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహామునిని తెలిసియో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టములను కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింప తలిచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటలన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరిరక్షించుటకిట్లు చేసి తిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటంబులను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ విరంగుదువు గదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరలకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలననే తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపశ్శాలి. రుద్ర తేజము భూలోకవాసుల నందరను చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమియూగాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజ శక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సులో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు. నన్నెదుర్కొనా జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.
ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా నుండవలననియే నా అభిలాష కాన శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివేనా నమః పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగన మునర్చి, అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు సూత్రము 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరశ్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చెయ్యకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచెయ్యలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను. 28వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.